నిన్నటి వీడియోలో రమణ మహర్షి తన దగ్గరికి వచ్చిన స్నేహితుడు మణి వాళ్ళ అమ్మగారు ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడుకున్నారు అనేది చెప్పుకున్నాం. కానీ ఎందుకు ఆ మాటలు వచ్చే అంత తేడా ఎందుకు వచ్చింది? ఇద్దరు ఒకే ఊర్లో పుట్టారు, ఒకే ఊర్లో పెరిగారు, ఒకే వీధిలో ఆడుకున్నారు, ఒకే స్కూల్లో చదివారు, ఒక క్లాస్లో కూడా చదివారు. కానీ మాటల్లో అంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఒకరు పూర్తిగా ప్రాపంచిక విషయాలు కట్టుబడి ఉంటే ఇంకొకరు కంప్లీట్ ఎగ్జిస్టెన్షియల్ లైఫ్కి దగ్గరగా ఎందుకు బతికారు? ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? చిన్నప్పుడు రమణులు చదువుకున్న పిరిపురాణమైన పుస్తకమా, లేకపోతే ఇంకొకట అంటే దీనికి సమాధానం నా అనుభవపూర్వకంగా ఒక 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి సాంప్రదాయబద్ధకంగా సమాధానం, 2 ఎగ్జిస్టెన్షియల్. సాంప్రదాయబద్ధకంగా చెప్పాలి అంటే కర్మ. మనందరికీ తెలుసు కర్మ అనేవి 3 రకాలు. ఒకటి సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. ఒక్కొక్కటి చెప్పుకుని సింపుల్గా ఎగ్జాంపుల్తో చెప్పుకుంటూ మ్యాక్సిమం అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. సంచిత కర్మ అంటే కిందటి జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి క్యాన్సర్, పెద్ద పెద్ద డిసీజెస్ వస్తాయి. వాళ్ళు ఏమీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ తెచ్చుకునేది లేదు, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. బట్ పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. సో చిన్నప్పుడే చనిపోతారు, 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి చనిపోతారు. సో దాన్ని మనం సంచిత కర్మగా తీసుకోవచ్చు. ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో ఈ శరీరంతో ఉండగా ఏదో చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద వెళ్తూ ఏదో జంక్ ఫుడ్ తిన్నావు, అది ఒక 2 days స్టమక్ అప్సెట్ అయింది. సో అది ఈ సంవత్సరం ఈ జన్మలో నువ్వు తీసుకున్న డెసిషన్ అది నేను బాధ పెట్టింది ఒక 2 days. అంటే ఇన్స్టాంట్గా ఇస్తుంది. మంత్స్ ఆఫ్ టైం, డేస్ ఆఫ్ టైం, ఇయర్స్ ఆఫ్ టైం ఈ జన్మలో ఇస్తుంది. ఆగామి కర్మ, ఇది వచ్చే జన్మలో అయినా నేను బాగుండాలి, ఈ జన్మలో పర్వాలేదు, ఇదేదోలా జరిగిపోతుంది, కానీ వచ్చే జన్మలో నేను బాగుండాలని కర్మ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, దానాలు చేస్తారు, అన్నదానాలు చేస్తారు, రక్తదానాలు, రకరకాల దానం చేస్తాం. మనం ఇంకా బెటర్ అవ్వాలి ఫ్యూచర్లో, మన కాకుండా మన పిల్లలైనా బెటర్ అవ్వాలి అనే ఒక నమ్మకంతో ఈ 3 రకాల కర్మలు ఉన్నాయి. ఇవి మొదట్లో అసలు ఇది పాసిబుల్నా, ఇది అసలు కరెక్ట్ థియరీయేనా అని అనిపించింది. బట్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి చాలామంది చెప్తుంటారు పెద్దవాళ్ళు, రే నువ్వు ఈ 25 years కరెక్ట్గా చదువు, 25-30 years నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, మిగిలిన 65-70 సంవత్సరాలు నువ్వు జీవితం హ్యాపీగా బతకొచ్చురా అని. అది నిజమేనా అంటే నిజమే. నువ్వు స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్, ఇంటర్మీడియట్ లైఫ్, బీటెక్ లైఫ్, ఎంటెక్ లైఫ్ నువ్వు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నావు అంటే తర్వాత 60-70 సంవత్సరాలు నువ్వు బాగా హ్యాపీగా ఉండొచ్చు. బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ హ్యాపీగా ఉండొచ్చు అని ఒక చిన్న థియరీ. మరి ఈ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడితే తర్వాత 70 సంవత్సరాలు హ్యాపీగా ఉండడం అనేది నిజమైనప్పుడు, కిందటి జన్మలో నువ్వు చేసిన కొన్ని ఏవైతే కర్మలు ఉన్నాయో అవి ఈ జన్మలో అనుభవించడంలో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అది కూడా నిజమే అవ్వచ్చు, దాంట్లో పెద్ద తప్పేం లేదు, పెద్ద థియరీస్ లాజిక్స్ వెతకాల్సిన అవసరమే లేదు. ఇది సాంప్రదాయకమైన బద్ధం. అంటే ఆయన నిజంగా ఒకళ్ళు సాంప్రదాయబద్ధంగా మాట్లాడితే రమణ మహర్షి కిందటి జన్మలో మేబీ గట్టిగా సాధన చేసి ఉండొచ్చు, భగవంతుని చేరుకోవడానికి, ముక్తిని చేరుకోవడానికి. ఆ క్రమంలో ఆయన మధ్యలో చనిపోయి ఉండొచ్చు. తర్వాత జన్మలో 16 సంవత్సరాలకి ఇంత ఫాస్ట్గా లిబరేషన్, అంత ఈజీగా ముక్తిని అనుభవంలోకి తీసుకురాగలిగాడు. ఆయన ప్రాపంచిక విషయాలు పట్టుకున్నాడు కాబట్టి ఇంకా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలైనా మనీ అనే కుర్రాడు అదే దీంట్లో ఉండొచ్చు. ఇది సాంప్రదాయకమైన పద్ధతి. ఎగ్జిస్టెన్షియల్గా మనకి రామకృష్ణ పరమహంస అండ్ ఓషో, రమణ మహర్షి, దీస్ 3 people గివెన్ బై ద స్టేట్మెంట్ ఆన్ లిబరేషన్ ఒకటే మాట అంటారు: అజ్ఞానం ఉన్నంత వరకు నీలో పునర్జన్మ అనేది ఉన్నది. నీలో అజ్ఞానం పోయిందా, జ్ఞానం వచ్చిందా, పునర్జన్మ లేదు. సో ఆ జ్ఞానం అంటే ఏంటి, ఆ అజ్ఞానం అంటే ఏంటి, అది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. వాళ్ళు ఏం చెప్పరు, వీడి అజ్ఞాని, వీడి జ్ఞాని అని వాళ్ళు ఏ రోజు ఎవ్వరికీ అనరు. ఏ జ్ఞాని ఎదుటోని చూసి నువ్వు అజ్ఞానంరా, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నేను జ్ఞానంలో ఉన్నాను ఏ రోజు అలా అన్నాడంటే వాడికి జ్ఞాని కాడు.
ఈ అజ్ఞానం, జ్ఞానం గురించి ఓషో జీవితంలో ఒక సంఘటన జరిగింది. అది చెప్పి ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అది చెప్పి జ్ఞానం, అజ్ఞానంకి మధ్య తేడా ఏంటి, దాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది రేపు చెప్పుకుందాం. ఓషో జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఉంది అజ్ఞానం, జ్ఞానం గురించి. ఒకరోజు ఓషో దగ్గరికి ఒక డివోటీ వస్తుంది. ఐ మీన్ భక్తులు ఉంటారు కదా, ఒక భక్తుడు వచ్చి, ఓషో భగవాన్ మనకి వామన అవతారం నుంచి వ్యాధవ్యాసుల వరకు, శంకరాచార్యుల వరకు, మొన్న వచ్చిన తులసీదాస్ వరకు అందరూ బ్రహ్మసత్యం జగత్మిథ్య అంటారు కదా. ఫైనల్లీ ఐ రియలైజ్, నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అర్థమైంది నాకు, ఈ 40 ఏళ్ళ వయసులో అర్థమైంది ఏంటంటే, బ్రహ్మసత్యం జగత్మిథ్య అనేది నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. ఈ ప్రపంచం అంతా అబద్ధం అంటాడు ఒక డివోటీ ఓషో దగ్గర. ఏది మేబీ కొంతమంది ఫ్రాంక్గా అనొచ్చు, లేదా కొంతమంది ఓషో తన పొగడాలి అని ఒక కీర్తి కండుతో కూడా అనొచ్చు. సరే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నా సరే, భగవాన్ ఈ ప్రపంచం అంతా మిథ్య అన్నాడు. వెంటనే ఓషో అంటాడు, ఆయన ఎన్లైటెడ్ పీపుల్ కదా, మరి నువ్వు కూడా అబద్ధమే కదా అంటాడు. అతను అదేంటి భగవాన్ నేనెందుకు అబద్ధం అంటే, బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నావు, మరి జగత్తంతా మిథ్య, జగత్తంతా అబద్ధం అన్నప్పుడు నువ్వు కూడా జగత్తులో ఉన్నావు కదా, అది డిక్లేర్ చేయి ఫస్ట్. నువ్వు జగత్తులో ఉన్నావా, జగత్తుకు వేరుగా ఉన్నావా? నువ్వు కూడా జగత్తులో ఉంటే నువ్వు అబద్ధమే. ఆ స్టేట్మెంట్ చెప్పినవాడు అబద్ధమే, ఆ స్టేట్మెంటు అబద్ధమే, ఆ స్టేట్మెంట్ మళ్ళీ ఇప్పుడు వాడుతున్న నువ్వు అబద్ధమే. ఒకవేళ జగత్ మొత్తం అబద్ధం, నువ్వు నిజం అంటే నువ్వు జగత్తుకు వేరుగా ఉండాలి. నువ్వు కూడా ఒక యూనివర్స్లో ఉన్నావు కదా, ఇదే యూనివర్స్లో ఉన్నావు కదా, సో నువ్వు కూడా అబద్ధమే. అంటే ఒక అజ్ఞానికి, జ్ఞానికి చూడండి, అజ్ఞాని ప్రపంచం అంతా అబద్ధం, తాను నిజం అంటాడు. జ్ఞాని ప్రపంచం ఎలాగో అబద్ధమే, నేను కూడా అబద్ధమే అంటాడు. సో దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్ అండ్ దిస్ ఈజ్ రియాలిటీ. సో ఈ జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నాకు చాలా సంవత్సరాలు, దాదాపు 3-4 సంవత్సరాలు దీనిపైన కొన్ని రమణ మహర్షి మీద ఇన్సిడెంట్లు అన్నీ, కొంతమంది మహానుభావుల మీద ఇన్సిడెంట్స్, వాళ్ళ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ రాసుకున్నప్పుడు అక్కడ అర్థమైంది ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం. అసలు జ్ఞానం, అజ్ఞానం రెండు లేవు, ఉన్నది ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే ఏంటి, అసలు జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి అనేది రేపు మాట్లాడుకుందాం. జస్ట్ మాట్లాడుకుందాం అంతే, నో కాంట్రవర్సీస్. సో థ్యాంక్ యూ, కలుద్దాం.